భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల మండల కేంద్రంలో వైద్య వ్యవస్థలోని ఘోర నిర్లక్ష్యం 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. దేవుడిలా ప్రాణాలు కాపాడిన ఆసుపత్రి సిబ్బంది చేసిన క్షమించరాని తప్పు ఓ గర్భిణి ఆమె కడుపున పుట్టిన ఆడబిడ్డను అనంత లోకాలకు పంపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న గుండాల గ్రామానికి చెందిన వనజ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. దీంతో అక్కడ ఉన్న స్టాఫే నర్సు బాధ్యతారహిత్యంగా కాన్పు చేయడానికి సిద్ధపడింది. నర్సు ఆధ్వర్యంలో వనజ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాన్పు జరిగిన కొద్దిసేపటికే వనజ ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. పరిస్థితి చేదాటిపోవడంతో ప్రథమ చికిత్స చేసే ఆమెను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వనజ కన్నుమూసింది. కాగా ఆమె జన్మనిచ్చిన ఆడబిడ్డ అప్పటికే మృతి చెందింది. ఈ విషాద ఘటన తర్వాత తల్లి బిడ్డల మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత బూడిద సేకరిస్తున్న సమయంలో అక్కడ వనజ పొట్ట భాగం కాలిన చోట ఒక కత్తెర లభ్యం కావడంతో తీవ్ర సంచలనం సృష్టించింది. కాన్పు చేసే సమయంలో స్టాఫ్ నర్సు నిర్లక్ష్యంగా కత్తెరను కడుపులోనే మర్చిపోయి కుట్లు వేసిందని, ఆ కారణంగానే తీవ్ర రక్తస్రావం ఇన్ఫెక్షన్ అయ్యి తల్లి బిడ్డలు ఇద్దరూ మరణించారని కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ దారుణమైన వైద్య నిర్లక్ష్యంపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యురాలపైన గుండాలు వైద్య అధికారిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల మండల కేంద్రంలో వైద్య వ్యవస్థలోని ఘోర నిర్లక్ష్యం 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. దేవుడిలా ప్రాణాలు కాపాడిన ఆసుపత్రి సిబ్బంది చేసిన క్షమించరాని తప్పు ఓ గర్భిణి ఆమె కడుపున పుట్టిన ఆడబిడ్డను అనంత లోకాలకు పంపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న గుండాల గ్రామానికి చెందిన వనజ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. దీంతో అక్కడ ఉన్న స్టాఫే నర్సు బాధ్యతారహిత్యంగా కాన్పు చేయడానికి సిద్ధపడింది. నర్సు ఆధ్వర్యంలో వనజ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాన్పు జరిగిన కొద్దిసేపటికే వనజ ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. పరిస్థితి చేదాటిపోవడంతో ప్రథమ చికిత్స చేసే ఆమెను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వనజ కన్నుమూసింది. కాగా ఆమె జన్మనిచ్చిన ఆడబిడ్డ అప్పటికే మృతి చెందింది. ఈ విషాద ఘటన తర్వాత తల్లి బిడ్డల మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత బూడిద సేకరిస్తున్న సమయంలో అక్కడ వనజ పొట్ట భాగం కాలిన చోట ఒక కత్తెర లభ్యం కావడంతో తీవ్ర సంచలనం సృష్టించింది. కాన్పు చేసే సమయంలో స్టాఫ్ నర్సు నిర్లక్ష్యంగా కత్తెరను కడుపులోనే మర్చిపోయి కుట్లు వేసిందని, ఆ కారణంగానే తీవ్ర రక్తస్రావం ఇన్ఫెక్షన్ అయ్యి తల్లి బిడ్డలు ఇద్దరూ మరణించారని కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ దారుణమైన వైద్య నిర్లక్ష్యంపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యురాలపైన గుండాలు వైద్య అధికారిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.